నమస్కారం అండి. నిన్న బ్రెజిల్ పోర్ట్ నుండి విశాఖ పోర్టుకి వేలాది కేజీల డ్రగ్స్ వచ్చినట్టుగా ఒక కంటైనర్ ద్వారా వచ్చినట్టుగా మనకు వార్తల్లో మనం చూసామండి. ఇది సిబిఐ వాళ్ళు పట్టుకున్నారని వివరాలన్నీ సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు మనం తెలుసుకున్నాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా విశాఖ జిల్లాలో మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతుంది, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిందే. దీనికి ఎవరు కారకులు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు దీనిలో భాగస్వాములుగా ఉన్నారు, ఎవరు దీని మీద వ్యాపారం చేస్తున్నారు, దీనికి ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు మద్దతు పలుకుతున్నారు, ఏ పార్టీ అండదండలతో ఇదంతా జరుగుతుంది, ఏ ప్రభుత్వ అండదండలతో ఇదంతా జరుగుతుంది అన్నది కొత్తగా మనం మాట్లాడుకునే పని లేదండి. అనేకసార్లు వార్తలు వచ్చాయి, అనేకసార్లు వార్తలు, కానీ ఇది వాళ్ళని మాట్లాడుకోవడం తప్ప అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది, ప్రభుత్వం ఎందుకు దీనిపై ఎంక్వైరీ చేయలేదు, ఎంక్వైరీ చేసి దోషులని నిందితులను ఎందుకు పట్టుకోలేదు అన్నది చూస్తే మనకి ఈరోజు వరకు అర్థం కాదండి. అంటే ఏదో జరుగుతుంది, ఏదో పోతుందండి. ఎందుకంటే ప్రస్తుతం వీటి మీద ఎక్కువ లాభాలు వస్తున్నాయండి. కాబట్టి ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కాబట్టి దీని మీద మనం మద్దతు ఇస్తే, వీళ్ళని ప్రోత్సహిస్తే మనకి అధిక మొత్తంలో లంచాల రూపంలో అమౌంట్ వస్తుందండి. అమౌంట్ వస్తే రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే దీని యొక్క లక్ష్యంలో దీని యొక్క ఉద్దేశంలో కనిపిస్తుందండి. ఎందుకంటే యువతని మత్తు మందుల్లోనూ మత్తు పానీలోనూ మనం అలవాటు చేస్తే రేపు ఎన్నికల్లో తద్వారా లబ్ధి పొందాలని కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత అధిక మొత్తంలో బ్రెజిల్ పోర్ట్ నుంచి వైజాగ్ మాదక ద్రవ్యాలు వచ్చాయంటే ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఖచ్చితంగాను ఈసారి పట్టుబడింది కాబట్టి మనకు తెలిసింది, అంటే తెలియని చాలా జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చండి. మరి దీనికి బలైపోతున్నది ఎవరు? విశాఖ ప్రజలే కదా బలైపోతున్నది. మరి ఎవరో ఏదో వచ్చింది పోయిందా అని మాట్లాడుకోవడం కాకుండా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మన పిల్లల మీద ప్రయోగం జరుగుతుందండి. దీన్ని బలైపోతున్న వాళ్ళు, అవుతైపోతున్న వాళ్ళు మన పిల్లలేనండి, ఎవరో కాదండి, కొత్త వాళ్ళు ఎవరు కాదు, ఇక్కడ వేరే వాళ్ళు కాదు. అంటే విశాఖ కేంద్రంగా విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నది అన్నది స్పష్టమవుతున్నది. దీనికి చాలా పెద్దవాళ్ళంతా కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది ఎప్పుడైతే ఇలా పట్టుబడిందో ఇది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని కాదు, ఎవరో ముందు తేల్చండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు దీని మీద వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేస్తే దీని మీద ఖచ్చితంగా ఈ దోషులు ఎవరో బయటపడతారు, నిందితులు ఎవరో బయటపడతారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షిస్తేనే మీ మీద, మీ ప్రభుత్వం మీద, అలాగే ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వ పెద్దల మీద నమ్మకం ఉంటుంది ప్రజలకి. లేదనుకుంటే ఏదో అభాండాలు వేసుకుని పేపర్లో న్యూస్ కోసం మాట్లాడుకుంటే న్యూస్లాగే మిగిలిపోతుందండి. ప్రతి సమస్య కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలన్నీ కూడా ప్రతి కూడా దారుణాలు దుర్మార్గాలన్నీ కూడా ఒక న్యూస్గా మిగిలిపోతున్నాయి తప్ప, ఒక సెన్సేషనల్ న్యూస్గా ఛానల్స్కి పేపర్లకి మిగులుతున్నాయి తప్ప అసలు దీనిపై ఏది కూడా ఎవరు కూడా శిక్షార్హులు కావట్లేదు. అసలు దోషులు ఎవరో తేలట్లేదు. విచిత్రం ఏంటంటే దోషులు ఎవరో తేలట్లేదు. అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన దానికి అవతల ప్రభుత్వం ముద్రేస్తున్నాయి. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం చేయాలి కదా, దోషుల్ని బయట పెట్టాలి కదా. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం బయట పెట్టలేకపోయి అవతల ప్రభుత్వంలో బయట పెట్టలేకపోతే మరి ఎవరు బయట పెడతారు? అంటే మనం గత 5 సంవత్సరాలుగా ఈ పరిణామాలన్నీ చూస్తే కేవలం అభియోగాలు అభాండాలు వేసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప దోషులు శిక్షించడానికి కాదు. ఇది రాష్ట్రంలో ఏ నేరం చేసినా సరే, ఎలాంటిది జరిగినా సరే దీన్ని ఎవడు చర్చించడు, ఎవరికి శిక్ష పడదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈ మాదక ద్రవ్యాలంటే మామూలు కాదండి. ఎందుకు పనికిరాకుండా పోతారండి యువత అందరూ కూడా. ముందు 16 నుంచి 25 సంవత్సరాల మధ్య యువత మీద ఎక్కువగా ప్రయోగాలు జరుగుతాయండి. దీని చేస్తే రేపు పొద్దున్న ఎందుకు పనికిరారండి వాళ్ళు. అంటే ఏ రకంగా కూడా మొత్తం మానసికంగా అలా చంపేసినట్టు అవుతుందండి. మరి కేవలం దీనికి బలైపోయిన వాళ్ళు, బానిసైపోయిన వాళ్ళు, అవుతైపోయిన వాళ్ళు కేవలం యువత మాత్రమేనండి. వాళ్ళు ఎవరో కాదని, మన యువత అంటే ఎవరో కాదని మన పిల్లలేనండి, మనకు సంబంధించిన వాళ్ళేనండి. ఇది మన ప్రభుత్వం పెద్దలు దీనిపై సీరియస్గా తీసుకోకపోతే, ఈ ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు, అలాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోకపోతే దీని వల్ల వచ్చే లాభార్జన మిమ్మల్ని ఎంతగా కాపాడుతుందో, మిమ్మల్ని ఎంతగా పెద్దలు చేస్తుందో, మిమ్మల్ని ఎంతగా పెంపొందిస్తుందో మాకు తెలియదు. కానీ యువత మాత్రం ఈ దేశ భవిష్యత్తు యువత అండి. దేశ భవిష్యత్తు అంటే ఎవరండి? యువత అండి. యువతని సర్వనాశనంలో చేసిన వాళ్ళు అవుతున్నాం అంటే భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాం అండి. ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన వాళ్ళు అవుతున్నాం అండి. కాబట్టి మీరు అభాండాలు, అభియోగాలు, ఆరోపణలు పక్కన పెట్టండి.
అసలు ముందు దోషులు ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టండి. ఈ కంపెనీ ఎవరు, కంపెనీ ఓనర్స్ ఎవరు, ఈ గతంలో ఏం జరిగాయి, వాళ్ళకి వచ్చినవి ఏంటి, అసలు కోర్టులో ఏం జరుగుతుంది, మొత్తాన్ని బయట పెట్టండి. బయట పెట్టి మీరు మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళ పార్టీ పేరు చెప్పి మాట్లాడడం కదండి. ముందు పార్టీలు పక్కన పెట్టండి. వాళ్ళ మనుషులు కదండి, దోషులు మనుషులు. ముందు వాళ్ళని దోషులుగా చూసి వాళ్ళపై చర్య తీసుకోండి. పార్టీలు పక్కన పెట్టండి. పార్టీలు పక్కన పెట్టి దోషులుగా చర్య తీసుకోండి.